ప్రభునందు ప్రియ క్రైస్తవ సహోదరులకు హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకంగా క్రైస్ట్ ఎంపైర్ ఛానల్లో నుండి మాట్లాడుతున్నటువంటి బ్రదర్ సహోదరుడు రవికి కూడా నా హృదయపూర్వక వందనాలు. గడిచేటువంటి రాత్రికాల సమయంలో రవి అనే సహోదరుడు షాలేం రాజు గారి మీద ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అందులో అతను ఒక మాట మాట్లాడడం, ఒకటి కాదు కొన్ని మాటలు ఆయన షాలేం రాజు గారిని ఉద్దేశించి మాట్లాడాడు. తమ్నేల్ మీరు గమనించినట్లయితే షాలేం రాజు గారి ఫోటో పెట్టి మరి సహోదరుడు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ హైదరాబాద్లో అవసరమా అనేటటువంటి ఒక తమ్నేల్ పెట్టి తమ్ముని యొక్క కింద అడ్వైస్ అని చెప్పేసి, అంటే తన యొక్క సలహా అన్నట్లుగా మాట్లాడాడు. అంటే ఆయన ఆ వీడియోలో పైన కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు అంటే, నా ప్రేమతో చెప్తున్నాను, ఒకసారి ఆలోచించేయండి. మీరు హైదరాబాదులో మీరు పరిచర్య చేయడం అవసరమా? నా బాధ ఏంటంటే, మరి అనేక ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, పక్క మారుమూల గ్రామాలు ఉన్నాయి, అక్కడ చేయొచ్చు కదా. అందరూ హైదరాబాద్లోనే సిటీస్ని ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారన్నా అని తన యొక్క అభిప్రాయాన్ని అతను, సరే మనసులో ఏముందో ఆ సహోదరుని విషయంలో మనకు తెలియదు, దేవునికి అతనికే తెలియాలి. అతనైతే ఈ మాటలు మాట్లాడి, ఒకసారి మీరు ఆలోచన చేయండి అన్న, హైదరాబాద్లో చాలామంది ఉన్నారు కదా, మీరు ప్రార్థనా పరులు, మీరు ప్రార్థనలో కూర్చుంటారు, నాకు తెలుసు, కాదు కూడదు నేను చేయాల్సిందే అక్కడ అంటే మీ ఇష్టం అన్నట్లుగా తమ్ముడు ప్రేమపూర్వకంగానే ఆ మాటలు మాట్లాడినట్లుగా నాకు అర్థమైంది. నేనైతే కామెంట్ పెట్టానండి. నేనే కాదు, మన విజయ్ పాస్టర్ గారు కూడా, అదే సత్తెనపల్లి పెదకురపాడు పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా కామెంట్ పెట్టడం నేను చూశాను. అయితే ఈ తమ్ముడు మరి ఆ వీడియోలో కొన్ని మాటలు మాట్లాడాడు. ఎవరు దున్నని బీడీ భూములు ఉన్నాయి, ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, అటు వెళ్ళొచ్చు కదా అన్నట్లుగా. ఇప్పుడు ప్రేమపూర్వకంగా నేను ఈ సహోదరుడితో చెప్తున్నాను, సహోదరుడా విను, దేవుని చిత్తమైతే ఈ వీడియో నీ వరకు వస్తుందేమో అని నేను ఆశపడుతున్నాను. ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాను నేను. నువ్వు ఏ ఉద్దేశంతో ఆ వీడియో పెట్టి మరి అన్నకి సలహా ఇచ్చావో నాకు తెలియదు, కానీ నా అభిప్రాయం ఏంటంటే, నేను ప్రేమపూర్వకంగానే నీతో మాట్లాడుతున్నాను ఈ వీడియో ద్వారా. ఎవరో దున్నని బీడులు అన్నావు. నేను ఒక మాట చెప్తాను. హైదరాబాదులో కోటికి చిల్లరే సంఖ్యలో జనం విస్తరించి ఉన్నారు హైదరాబాదులో. ఇప్పుడు హైదరాబాదులో కోటికి చిల్లర ఉన్నటువంటి మనుషులందరూ రక్షణ పొందారా అంటే లేదు, రక్షణ పొందల. నాకు తెలిసి వందల సంఖ్యలో పైనే అక్కడ మందిరాలు స్థాపించి ఉంటారు. నాకు తెలిసి చాలామంది ఉంటారు గల్లీలో, పెద్ద మెయిన్ సిటీస్లో. మరి ఇప్పుడు అది ఒకవేళ దున్నబడింది అనుకుంటే నీ ఉద్దేశంలో, మరి అందరూ రక్షణ పొందుకోవాలి, కానీ రక్షణ పొందుకోలేదు కదా హైదరాబాద్ మొత్తం. దేవుని నిర్ణయం ఏంటి? ఏ సేవకుని ద్వారా ఎంతమంది ఆత్మలను రక్షణకు నడిపించాలో ఆయన ఉద్దేశించి ఒక్కొక్క సేవకుని ఏర్పరచుకుంటాడు. ఇప్పుడు అదే క్రమంలో ఈయనకి సమయం వచ్చింది, షాలేం రాజు గారికి ఆ ప్రాంతానికి రావడానికి. ఆయన పబ్లిక్లో మొన్న అనౌన్స్మెంట్ చేశాడు యూట్యూబ్లో. దాన్ని నువ్వు అట్లా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మీరు ఇక్కడికి రావడం అవసరమా, తండ్రి సన్నిధి అవసరమా అంటే, ఇప్పుడు ఆయన ద్వారా కొన్ని ఆత్మలు రావాలని ఆయన నిర్ణయించి పెట్టాడేమో. ఒకవేళ వాక్యానుసారమా అన్నావు, వాక్యానుసారమే అది, వాక్యానుసారమే. అంటే ఇప్పుడు గుంటూరులో పెడితే నీకు ఇష్టమా, విశాఖపట్నంలో పెడితే నీకు ఇష్టమా, లేదంటే నెల్లూరులో పెడితే నీకు ఇష్టమా? అంటే ఒక హైదరాబాద్ తప్పించి ఇంకెక్కడ పెట్టినా నీకు ఇష్టమా? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏజెన్సీ ప్రాంతాలు లేవా, చిన్న గ్రామాలు లేవా అని. నాలాంటి సేవకుడు ఇటు మార్కాపురం, ప్రకాశం జిల్లా సైడు నాలాంటి సేవకులు చాలామంది ఉన్నారు. కర్ణాటక వెళ్ళారు కొంతమంది. మీరు అనుకున్నట్లు ఒక హైదరాబాద్లోనే ఆయన తండ్రి సన్నిధి స్థాపించాలని ఆయన ఉద్దేశం కాదు సహోదర రవి. అన్ని ప్రాంతాల్లో దేవుడు అవకాశం ఇస్తే వీలైనంత మట్టుకు అన్ని ప్రాంతాలంటే తెలుగు కాదు, కంట్రీ వైజ్గా దేశవ్యాప్తంగా ఆయన అవకాశం ఇస్తే భవిష్యత్తులో ఏర్పాటు చేస్తాడు. ఒరిస్సా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు,
అన్ని ప్రాంతాల్లో అవసరమైతే. ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ఎందుకు పెడుతున్నాడు అంటే సమయం వచ్చింది. యూట్యూబ్ వచ్చినప్పుడు హైదరాబాదులో ఈయన యూట్యూబ్ ద్వారా అనేక మందికి పరిచయం అయ్యాడు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? కొంతమంది అన్న, మీరు మా దగ్గరికి రండి అన్న, మేము సహకరిస్తామన్నా, మీలాంటి బోధ, మీలాంటి యథార్థవంత సేవకులు మా దగ్గరికి వస్తే ఇంకొంతమంది అన్న మీ ద్వారా నిర్ణయించబడిన ఆత్మలో వచ్చే ఛాన్స్ ఉంటుందన్న అని ఆయన ఎన్నో మార్లు బ్రతిమాలారు. నేను సాక్ష్యం. ఒకప్పుడు మేము మందిరంలో కాల్స్ దగ్గర మమ్మల్ని నియమించేవాళ్ళు పాస్టర్ గారు, 4-5 సేవకుల్ని. హైదరాబాద్ నుంచి ఎన్ని ఫోన్లో, అన్న హైదరాబాద్ రమ్మానన్నా, అన్ననే మేము సహకరిస్తామన్నా, చాలా ఆత్మ నశించిపోతా ఉన్నాయి అన్న, ఇక్కడ మతోన్మాదం ఎక్కువైపోతూ ఉందన్న. అన్నలాంటి సేవకులు వస్తే కొంతమంది అయినా అగ్నిలో నుండి లాగినట్లు రక్షించవచ్చు అన్న. ఇక్కడ ఈ ప్రాంతంలో అనేకమైన దున్నని బీడు భూములు ఉన్నాయన్న. కొంతమంది ద్వారా దేవుడు దున్నిస్తున్నాడు, అన్న ద్వారా కూడా దున్నించే భూములు ఉన్నాయన్న అని ఎంతోమంది ఫోన్లు చేశారు. మేము సాక్ష్యం. మీరు అన్నట్టు పేరు ప్రఖ్యాతుల కోసము మరొక దాని కోసం అయితే ఆయన ఎప్పుడో యూట్యూబ్ వచ్చిన టైంలోనే 2020 టైంలోనే ఆయన హైదరాబాద్ వచ్చి ఉండొచ్చు ఒకవేళ. ఆయన దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడు ఎటు వెళ్ళి పరిచర్య చేయాలో నడిపించబడుతున్న వ్యక్తి కనుక మీరు ఆ వీడియో అలా చేయడం అనేది నేను కొంచెం చాలా బాధపడ్డాను. అంటే మీరు మాట్లాడిన మాటలకు కాదు, ఆ తమ్ముడు పెట్టి మీరు అవసరమా అంటే, తండ్రి సన్నిధి కాదు ఇంకొక 10 సంఘాలు వచ్చినా అవసరమే హైదరాబాద్కి. ఇప్పుడు పౌలుతో ఏమంటాడు దేవుడు అపోస్తలుల కార్యంలో, కొరింథీలో ఉన్నప్పుడు నువ్వు భయపడ మాకు, నువ్వు వాళ్ళు బెదిరింపులకి నువ్వు లోనవు మాకు, ఈ కొరింథీలో నాకు చాలామంది జనం ఉన్నారు, నువ్వు ఎక్కడుండు వారి ముందు ధైర్యంగా నువ్వు ఉండు, మాట్లాడు, నేను నీకు తోడే ఉంటాను, ఎవడు నీకు హాని చేయడు అంటాడు. అంటే కొరింథీలో నాకు జనం ఉన్నారు, ఇక్కడ నాకు కావాల్సిన ప్రజలు ఉన్నారు అంటాడు. నాకు ఆ లేఖనం గుర్తులేదు. అపోస్తలుల కార్యం అయితే అది పక్కగా అందులో అపోస్తలుల కార్యంలో ఉంటుంది. నువ్వు ఆత్మీయుడివే కదా, చూసుకో. ఎందుకు ఆ పౌలుతో యేసుప్రభు పరిశుద్ధాత్మ మాట చెప్పవలసి వచ్చిందంటే, ఆ పట్టణం కొరింథీలో ఆయనకి బహుజన సమూహం ఉన్నారట. ఆయనకు అవసరమైంది, నువ్వు ఇక్కడ ఉండాలి, నువ్వు ఎదిరించాలి, వాళ్ళతో నువ్వు మాట్లాడాలి, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు భయపడమాకన్నాడు. అలానే కోట్లాది మంది ఉన్నటువంటి హైదరాబాద్లో ఈయన ద్వారా కొన్ని ఆత్మలను దేవుడు నిర్ణయించి పెట్టాడు. ఇప్పుడు సమయం వచ్చింది, లైన్లోకి వస్తున్నాడు. మీరు అవసరమా అంటే ఎట్లా రవి బ్రదర్, కొంచెం ఆలోచన చేయాలి. సమయం వచ్చింది, వస్తున్నాడు. రేపొద్దున నెక్స్ట్ ఇయర్ సమయం వచ్చింది, ఒరిస్సా వెళ్ళమంటే ఒరిస్సా వెళ్తాడు. ఇంక మీరు అన్నట్టు ఏజెన్సీ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, చిన్న చిన్న గ్రామాలు అంటారా, మాలాంటి సేవకులు ఇంచుమించు ఆయన కింద, ఆయన అందుబాటులో ఇంచుమించు 200 చిల్లర ఆయన ద్వారా అభిషేకించబడిన వాళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో ఉండి ఆయనతో పాటు ప్రయాణం చేసేటటువంటి ఇంచుమించు సేవకులు మొత్తం ఏదైనా కలిపి 300 మంది సేవకులు ఆయన నాయకత్వంలో వెంబడిస్తున్నారు. అవసరత వాళ్ళని పంపిస్తాడు అవసరమైతే. ఆయన అవసరత ఎక్కడ ఉందని గుర్తించాడు, ప్రస్తుతానికి ముందుకు వచ్చి అనౌన్స్మెంట్ చేశాడు పబ్లిక్కు. హైదరాబాద్లో ఇంకా చాలా ఉన్నాయి దున్నని బీడు భూములు. అవి షాలేమరాజు గారి కోసం ఒకవేళ దేవుడు సిద్ధపరిచాడేమో. సహోదర ఆలోచించి, ఇవి కూడా ఈ మాటలు కూడా ప్రేమపూర్వకంగానే నీకు చెప్తున్నా. నువ్వు ఏ ఉద్దేశంతో ఆ వీడియో అప్లోడ్ చేసావో నాకైతే తెలియదు. కాబట్టి ప్రభునందు ప్రియ క్రైస్తవ సహోదరులారా, కొంతమంది అపార్థం చేసుకుంటారేమో సహోదరుడు మాట్లాడిన మాటలను బట్టి. నేను చెప్తున్నాను, సమయం వచ్చింది. దావీదుని ఇప్పుడు ఉరికయా, ఇప్పుడు బయటికి పోయా అంటే వెళ్ళాడు, ఇప్పుడు ఆగమంటే ఆగాడు దావీదు. అట్లానే ఆత్మ ద్వారా నడిపించబడుతున్న వ్యక్తి షాలేమరాజు గారు కనుక ఆయనకి సమయం వచ్చింది, దేవుడు హైదరాబాద్ తీసుకెళ్తున్నాడు. ప్రార్థించేయండి. ఎవరెవరు చెప్పిన మాటలు విని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అనవసరంగా సేవకుల మీద లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని ఏదేదో మాట్లాడుకుంటే మనం ఖచ్చితంగా కొంచెం దేవుని ద్వారా కొంచెం దాని ఏమంటామండి, దేవుని ద్వారా కొంచెం ఉగ్రత ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ప్రేమపూర్వకంగా నేను చెప్తున్నాను, ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. ఆయన పరిచర్య ఆయన చేసుకునేవ్వండి. వీలైతే ప్రార్థన చేయండి, సహకరించండి, ప్రార్థన చేయండి. మీరు అన్నట్టు ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, అనేక రాష్ట్రాల్లో కూడా తండ్రి సన్నిధి ఏర్పాటు చేయాలయ్యా అని, అది మంచిది. సో సహోదరుడికి నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను, మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. అన్న కోసం ప్రార్థన చేయి. నువ్వు చెప్పావుగా అన్న నేను ఫాలో అవుతానని, ప్రార్థన చేయి, దేవుడు చూసుకుంటాడు. హృదయపూర్వక వందనాలు మీ అందరికీ.